ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. దీనిని కంప్యూటర్ మెమొరీ, మెయిన్ మెమొరీ, ప్రైమరీ మెమొరీ లేదా సిస్టమ్ మెమొరీ అని అంటారు. కంప్యూటర్ ఆన్ చేయగానే హార్డ్ డిస్క్ నుండి ఆపరేటింగ్ సిస్టమ్కు అవసరమైన ఫైల్స్ను దీనిలో లోడ్ చేసుకుంటుంది. తద్వారా ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తున్నప్పుడు ప్రతిసారి హార్డ్ డిస్క్ను ఇంటరాక్ట్ చేయకుండా ముందుగానే ర్యామ్లో లోడ్ అయి ఉన్న ఫైల్స్ను తీసుకొని త్వరగా ప్రాసెస్ చేసుకుంటుంది. అలాగే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ను ఓపెన్ చేసినప్పుడు కూడా వాటికి సంబంధించిన ఫైల్స్ను ర్యామ్లోకి లోడ్ చేసుకుంటుంది. అందుకే ర్యామ్ ఎంత ఎక్కువగా ఉంటే ఆపరేటింగ్ సిస్టమ్ స్పీడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కంప్యూటర్ పవర్ ఆన్ ఉన్నంతసేపే ర్యామ్లో డేటా ఉంటుంది. పవర్ ఆఫ్ చేయగానే ర్యామ్లో ఉన్న డేటా ఎరేజ్ అవుతుంది. మళ్ళీ కంప్యూటర్ ఆన్ చేయగానే మళ్ళీ ఫ్రెష్గా లోడ్ చేసుకుంటుంది. అందుకే దీనిని టెంపరరీ మెమొరీ అని కూడా అంటారు. ర్యామ్లో 2 రకాల ర్యామ్లు ఉన్నాయి. ఒకటి SRAM స్టాటిక్ ర్యామ్, రెండవది DRAM డైనమిక్ ర్యామ్. SRAMలో డేటాను ఫ్లిప్ ఫ్లాప్ పద్ధతిలో స్టోర్ చేస్తారు. ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్. దీన్ని డేటా స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది DRAM కంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇది తయారు చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కంప్యూటర్లలో దీనిని క్యాచ్ మెమొరీగా ఉపయోగిస్తున్నారు. DRAMలో డేటాను స్టోర్ చేయడానికి ట్రాన్సిస్టర్స్ మరియు కెపాసిటర్స్ను ఉపయోగిస్తారు. ఇవి రెండూ కలిసి ఒక మెమొరీ సెల్గా పనిచేస్తాయి. కెపాసిటర్ను ఛార్జ్ చేయడానికి ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. కెపాసిటర్ ఛార్జ్ అయినప్పుడు 1గా సూచిస్తాం, డిశ్చార్జ్ అయినప్పుడు 0గా సూచిస్తాం. ట్రాన్సిస్టర్ కంట్రోల్ చిప్ ద్వారా కెపాసిటర్లో ఉన్న ఛార్జ్ను రీడ్ చేయడానికి లేదా ఛార్జ్ చేయడానికి లేదా డిశ్చార్జ్ చేయడానికి ఉపయోగించే ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. DRAMను తయారు చేయడానికి SRAM కంటే తక్కువ ఖర్చు అవుతుంది. అందుకే కంప్యూటర్లలో దీన్ని ముఖ్యమైన మెమొరీగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ 2 ర్యామ్లు కూడా పవర్ ఉన్నంతసేపే వాటిలో డేటాను స్టోర్ చేసి ఉంచుతాయి. పవర్ ఆఫ్ కాగానే వీటిలో డేటా ఎరేజ్ అవుతుంది. ఇప్పుడు మనం కంప్యూటర్లలో చూసే ర్యామ్ DRAM. ఇప్పుడు మనకు సాధారణంగా కనిపించే ర్యామ్స్ DDR1, DDR2, DDR3 ర్యామ్.